కాంగ్రెస్ పార్టీకి. అదే విధంగా ఈసారి వేసే ఒక్కొక్క ఓటు డెవలప్మెంట్ ఓట్ అని మాకు ఇక్కడ ఉన్న కొడంగల్ మున్సిపాలిటీలో ప్రతి ఒక్క కడప నుంచి వచ్చిన సందేశం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయాలి. ఒక నాటకం చేసే రామారావు వాళ్ళ మిత్రులు కొడంగల్కి వచ్చి నాటకాలు చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఏం సాధించుకున్నావు బిడ్డ? నువ్వు ఏం చేసుకోలేకపోయినావు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా మా సైన్యం రాత్రి పగులు నిలబడి మన కౌన్సిలర్లని భారీ మెజార్టీగా గెలిపించుకున్నావు బిడ్డ. నువ్వు ఈ గడ్డ పైన వచ్చే అర్హత నీకు లేదు బిడ్డ. ఇవాళ కొడంగల్ గడ్డ పైన కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో కొందరిని మాట్లాడుకొని వాళ్ళ చెవులలో ఏదో చెప్పి నాటకాలు చేసే ప్రయత్నం చేసిను బిడ్డ. నువ్వు గుర్తుపెట్టుకో, తెలంగాణలో కొడంగల్ ముఖ్యమంత్రి గడ్డ. ఈ గడ్డ పైన నువ్వు కాలు పెట్టాలన్న ఆలోచన చేయాలి. ముందుగా నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా మేము సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళినాం. ఏదో కుట్రలు చేసి ఆడ కూడా ప్రయత్నం చేయడానికి పోయిండు, కానీ మొత్తానికి మోసపోయిండు. కొడంగల్ మండల్లో దాదాపు 25 గ్రామ పంచాయతీలు కైవసం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు ఇవాళ డెవలప్మెంట్ వైపు ఉన్నారు. కొడంగల్ గడ్డకు మొట్టమొదటిసారిగా ఇవాళ ముఖ్యమంత్రి అయి ముఖ్యమంత్రి గడ్డ పేరు వచ్చిందయా. కొడంగల్ గడ్డకు నాడు 1969లో అచ్యుత్ రెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నారు. దాని తర్వాత కొడంగల్ కి దరిద్రం పట్టుకున్నది. యానాడు కొడంగల్ ఎమ్మెల్యే మినిస్టర్ కాకపోయి, యానాడు కొడంగల్ కి అద్భుతమైన నిధులు లేకపోయి మొట్టమొదటిసారిగా కొడంగల్ గడ్డ ముఖ్యమంత్రి గడ్డగా మారింది. ఇక్కడ బిడ్డ కొడంగల్లో ఇవాళ రామారావు కావచ్చు, రామారావు సోదరులు కావచ్చు, మీరు ఇక్కడ ఏ కుట్రలు చేసినా బిడ్డ మిమ్మల్ని పట్టి తొక్కడానికి యువత సిద్ధంగా ఉంది. ఇవాళ నేను చెప్తా ఉన్నా, కొడంగల్లో డెవలప్మెంట్ ఇలా కనిపిస్తలేదంట. రా బిడ్డ చూపిస్తా డెవలప్మెంట్ అంతా ఏది. ఇవాళ విద్యా వ్యవస్థలు మారతలేవా అని నేను అడుగుతున్నా. వైద్య వ్యవస్థ హాస్పిటల్ మీకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. అతి చోట్ల అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా మనకు వచ్చింది. సివిల్ ప్లాంట్ కూడా మాకు రాబోతా ఉంది. అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుంటే ఈ బిడ్డలు నాటకాలు ఆడి ఏదో మాయముచ్చట్లు చెప్తారు. వీళ్ళ మాయముచ్చట్లు వినాల్సిన అవసరం లేదు. ప్రజాపాలనలో ఈ రోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోటి ఆడపడుచులకు కోటీశ్వర్లు చేసే లక్ష్యం తీసుకొని ముంగల్కి వెళ్ళిండు. ఇవాళ మన కాడ విద్య వచ్చింది.